ఒక ఇల్లు యోగ్యమైనదిగా దేవుని దృష్టిలో ఎప్పుడు కనబడుతుంది? దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుష్యుడు మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు గాని ప్రభువు మెచ్చుకునేవాడే. అంటే మన ఇంటిని ఎవరు మెచ్చుకోవాలి? ఇప్పటికే మనకు అర్థమైపోయి ఉండాలి, ఇల్లు అంటే ఇక్కడ 4 గోడలు కాదు, ఇల్లు అంటే సిమెంటు కాంక్రీటుతో కట్టిన ఒక భవంతి కాదు, ఇల్లు అంటే కుటుంబము అని ఇప్పటికి మనకు అర్థమైపోయింది. అంతే కదండి? ఇల్లు అంటే కుటుంబము, ఇల్లు అంటే ఫ్యామిలీ. ఆ కుటుంబంలో యజమానుడు ఉంటాడు, యజమానురాలు ఉంటుంది, బిడ్డలు ఉంటారు, ఇంకా దాసులు దాసీలు ఉంటారు. అవునా కదండి? యేసయ్య ఒక చక్కని ఉపమానం చెప్పారు. 2 ఇల్లు కట్టడం ప్రారంభించారంట. ఒకడేమో తెలివి కలిగిన వాడు, ఒకడు తెలివి లేనివాడు. తెలివి లేనివాడు వాడు లోతుగా తవ్వకుండా ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్నాడు. కానీ జ్ఞానవంతుడు, తెలివి కలిగిన వాడు ఏం చేశాడు? లోతుగా తవ్వి ఎక్కడైతే బండ వస్తుందో ఆ బండ వచ్చేంత వరకు కూడా తవ్వి అప్పుడు దాని మీద తన ఇంటిని కట్టుకున్నాడు. అయితే 2 ఇళ్ల మీదకి కూడా తుఫాను, గాలి, వాన వచ్చి వరద వచ్చి కొట్టింది. అప్పుడు ఏమైందంట? ఎవరైతే తన ఇంటిని ఇసుక మీద కట్టుకున్నారో ఆ ఇల్లు కూలిపోయింది. దాని పాటు గొప్పది అంటాడు. కానీ ఎవరైతే ఇంటిని బండ మీద కట్టుకున్నాడో వరద వచ్చెను, గాలి వచ్చెను, కానీ ఆ ఇంటికి ఏమీయూ. కాబట్టి ఎవరైతే క్రీస్తు అనే బండ మీద తమ ఇంటిని కట్టుకుంటారో, ఎవరైతే క్రీస్తుకు తమ జీవితంలో తమ ఇంటిలో ప్రథమ స్థానం ఇస్తారో ఆ ఇల్లు దేవుని దృష్టికి యోగ్యమైనది. నువ్వు తీసుకునే ఏ డెసిషన్ అయినా, నువ్వు వేసే ఏ అడుగైనా, నువ్వు మాట్లాడే మాట ఏదైనా అది దేవుని దృష్టికి అనుకూలమైనదైతే, అంటే దేవుణ్ణే మొదట పెట్టుకునే వాడవైతే, దేవుడే మాకు అన్నిటికంటే అందరికంటే ఆయన మాటే మాకు ముఖ్యము, ఆయన ఆలోచనే మాకు ముఖ్యము, ఆయన ఆలోచన అడగకుండా, ఆయన కౌన్సిల్ తీసుకోకుండా మేము ఏ పని చేయము, ఏ ఆలోచనలో ముందుకు వెళ్ళము, ఏ అడుగు ముందుకు వేయము అని ఏ కుటుంబం అయితే తీర్మానం చేసుకుంటారో, ఆ విధంగా జీవిస్తారో అది దేవుని దృష్టికి యోగ్యమైన ఇల్లు. ఆమేన్.